ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వెంకటరెడ్డి గారు కానీ అదేవిధంగా పేర్నేని నాని గారు కానీ ప్రెస్ మీట్ పెట్టి ప్లకార్డులు పట్టుకొని ఏమనంటే మన చంద్రబాబు నాయుడు గారు కనబడటలేదు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గారు ఎవరైతే నారా లోకేష్ గారు వాళ్ళ ప్లకార్డులు పట్టుకొని చెప్పి చూపిస్తా ఉన్నారు. విదేశీ రహస్య ప్రయాణాలు దేనికోసం? పెట్టుబడుల కోసమా లేదంటే ఇక్కడున్న డబ్బుని తీసుకుపోయి వేరే దగ్గర పెట్టుబడి పెట్టడానికా అని చెప్పి అడుగుతా ఉన్నారు. దీనిపై మీ స్పందన? నా స్పందన ఏంటంటే వాళ్ళకి కనిపించరు. వైసీపీ వాళ్ళకి మాత్రం చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఎదురుగా ఉన్నా సరే కనిపించరు. పవన్ కళ్యాణ్ గారు లేదా ఇలాగ బీజేపీ వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి కనిపించరు. ఎందుకంటే వాళ్ళకి కనిపిస్తున్నా సరే కనిపించలేదనే చెప్పాలి. వాళ్ళకు రూల్ ఉంటుందండి, ఎంత మంచి చేసినా నువ్వు మంచి చేయలేదు, నువ్వు ఇలా నాశనం చేయడానికే నువ్వు తిరుగుతున్నావు అని అనాలి. లేకపోతే 20 లక్షల కోట్ల పెట్టుబడులు కేవలం సంవత్సరంన్నర అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. కేవలం సంవత్సరంలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. భారతదేశంలో ఉన్న బిగ్ షాట్స్ అంటే ముఖేష్ అంబానీ, లేకపోతే మన ఎవరు రతన్ టాటా గారు కాదు, మన ఈయన అదానీ గారు, మహేంద్ర గారు, వీళ్ళందరూ కూడా ఎంతో మంది మొన్న వచ్చి సమ్మిట్కి వచ్చి చాలా గొప్పగా పొగిడారు. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు పని చేయట్లేదంటే గనక వాళ్ళు చూడట్లేదని అర్థం. ఎందుకంటే ఆయన పని చేయకుండా ఉండడండి. అదేవిధంగా ఇప్పుడు సంవత్సరంన్నర కాలం అవుతుంది కదా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి, ఈ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 6 సార్లు కూడా 6 times వాళ్ళు విదేశీ ప్రయాణాలకు చేయడం జరిగింది. ఒక దగ్గరికి అని చెప్పి అధికారికంగా ఇస్తున్నారు, లండన్ వెళ్తున్నా అని చెప్పి, కానీ బాలీలో ఉంటున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి చెప్తా ఉన్నారు వైసీపీ నేతలు. ఫ్లైట్ టికెట్లతో సహా, ఫ్లైట్ నెంబర్లతో సహా తీసుకొచ్చి వెంకటరామరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తా ఉన్నారు. దీనిపై మీరేమంటారు? ఓకేనండి, అంటే అది ఫ్లైట్లు నెంబర్లతో సహా చెప్తున్నారంటే కనుక అది అబద్ధమైనా సరే నమ్మేలాగా ఉండాలనే చెప్తారు వాళ్ళు. ఎలాగంటే అలా తిరగకుండా పెట్టుబడులు అయితే రావండి. మనం తిరగకుండా నేను ఇంట్లో కూర్చుని నాకు అన్నం పెట్టంటే రోడ్డు మీద ఉన్నవాడు తెచ్చి పెట్టడు. రోడ్డు మీదకి వెళ్ళి నాకు అన్నం పెట్టానంటే ఎవడో ఒకటి జాలిపడి పెడతాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీకు వస్తువులు కల్పిస్తాం, మీకు ఏ వస్తువులైనా మేము కల్పిస్తాం, మా పెట్టుబడులు పెట్టండి, మా యువతకి మీరు ఉపాధి కల్పించండి అని అంటేనే మనకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. ఎందుకు? వస్తువులు కూడా కల్పిస్తాం కాబట్టి. ఆ విధంగా ఏదైనా ఏర్పాట్లు చేస్తే వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వస్తారేమో తప్ప ఇంట్లో కూర్చుంటే రారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి తిరిగి నా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా యువతకి ఉపాధి కల్పించండి అని అడగటం నాకైతే తెలియదు. ఎందుకంటే రాజకీయాలు నేను ఎక్కువగా ఫాలో అవుతాను. చంద్రబాబు నాయుడు గారికి ఎలా తిరిగారంటే ఆయన వీధుల్లో తిరగటం నేను ఎన్నో చూశాను. మీకు ఇదంతా ఎందుకండి? తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొన్న ముందు సంవత్సరం. వచ్చినట్టు అనౌన్స్మెంట్ ఇన్ని సీట్లు గెలుస్తుందన్నారు. వెంటనే 100 ప్రొక్లైనర్లు, 100-1000 ప్రొక్లైనర్లు, జేసీబీలు వరుసగా వెళ్ళిపోతున్నాయి అమరావతికి. దేనికి? ఆడు వదలడు, రేపటికల్లా అక్కడ అన్నీ ఉండాలంటే ఉండాలి. ఆయన స్ట్రిక్ట్నెస్ వేరు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏది మందు షాపుల దగ్గర టీచర్లను పెట్టి అలాగ అమ్మించి వాళ్ళని స్థాయి దిగజార్చే మనిషి చంద్రబాబు నాయుడు గారు కాదు. ఎందుకంటే అది వేరే వాళ్ళు, అదే టీచర్లు వేరే వాళ్ళు అయితే వెనకాల తవరుకుంటూ వచ్చేస్తారు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఆడేమన్నా చేస్తాడేమో అనేసి వదిలేశారు. కళ్యాణ్ గారు దాదాపు 1 ఏడాది కాలం పాటు ఆయన గ్రామీణ శాఖ మంత్రిగా మరియు ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నటువంటి పనులు గాని, అభివృద్ధి పనులు గాని మనం చూస్తూనే ఉన్నాము. మరి ప్రజలకు ఏ మేరకు ఆయన మంచి చేశారు గ్రామ అభివృద్ధి పరంగా గాని, ఉప ముఖ్యమంత్రి పొజిషన్ లో గాని ఆయన వల్ల ప్రజలకి ఎంత లాభం కలిగింది? సో దాని గురించి ప్రజలంటే గ్రామీణాభివృద్ధిలో ఆయన ముఖ్యంగా చేసిందండి రోడ్లు అయితే వేశారండి. ఆయన రాగానే మొదటి 3 నెలల్లోనే చాలా మటుకు రోడ్లు పూర్తయినాయి, ఇంకా అవుతున్నాయి. అలాగే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పెట్టుబడులు, యువతకి ఉపాధి. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు, ఇప్పుడు సపోజ్ 20 లక్షల కోట్లు పెట్టుబడులు తేవడం అంటే మాటలు కదండి. అది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న బ్రాండ్. అది వేరే వాళ్ళు ఎవరు తిరిగి, పవన్ కళ్యాణ్ గారు తిరిగినా పెట్టుబడులు పెట్టరు. ఎందుకంటే ఆయన గతంలో చేసిన అభివృద్ధి. ఎందుకంటే మనం ఇప్పుడు పెద్ద ఉదాహరణ మన ముందున్న హైటెక్ సిటీ ఒకప్పుడు అడవిలో కట్టినట్టు ఉండేది. దాని ముందు కూడా ఎందుకు పనిచేయని ఇది ఉండే. ఇప్పుడు ఏంటంటే పెద్ద సామ్రాజ్యం ఉంది. ఇప్పుడు మనకి ఇప్పుడు మైండ్ స్పేస్ కానీ లేదా గచ్చిబౌలి కానీ, అవునండి, అన్ని అభివృద్ధి. ఇప్పుడు ఎవరు అభివృద్ధి చేశారంటే, ఇప్పుడు సపోజ్ మన కేసీఆర్ గారు దెబ్బతింటానికి కూడా కారణం ఏంటంటే
ఆ తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు చంద్రబాబు నాయుడు గారిని ఆయన మంత్రి పదవి ఇవ్వలేదని ఆయన వేరే పార్టీ పెట్టుకుని టీఆర్ఎస్ పెట్టేసుకున్నాడు. కానీ ఏంటంటే మంత్రి పదవి ఇవ్వలేదని టీఆర్ఎస్ పార్టీ పెట్టేసుకుని ఆయన ఏదో గెలుద్దామని ఏదో రాజకీయాలు చేస్తాడు, అయిపోయింది. కానీ ఏంటంటే అభివృద్ధి మాత్రం ఆయన చేసినంత ఆయన చూపించిన మార్గమే ఆయన అభివృద్ధి చేసేది తప్ప కొత్తగా సృష్టించింది లేదు. అలాగే ఏదైనా సరే మీరు అందరూ బాగానే ఉంది సార్. 2014-16 నుంచి అమరావతిని రాజధాని ప్రకటించాడు. అవును. 19 వరకు గ్యాపిక్స్ చూపించాడు. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, అదే గ్యాపిక్స్ చూపిస్తున్నాడు తప్ప ఏ పల్లెటూరుకి బస్సులు తిరగడం గానీ ఆ రాజధాని ఉన్న ఏరియాలో అభివృద్ధి అనేది జరగడం లేదు అని అంటున్నారు. ఎంతమంది న్యాయం అంటారు చెప్పండి. ఒకటండి, యాక్చువల్ గా మనకి 2014లో మన రాష్ట్రం వేరైంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకంగా వేరైంది, తెలంగాణతో విడిపోయింది. అయితే ఏంటంటే 2014తో వేరైతే 2016లోనే తాత్కాలిక రాజధాని నిర్మించాడు. 2014లో నేను సచివాలయాన్ని సందర్శించానండి. నేను 2016లో 2016కే కట్టడాలు, ఎక్స్ట్రాడినరీ కట్టడాలు, హైకోర్టు ఎవడండి 2 సంవత్సరాల్లో ఒక రాజధాని అంటే 10 సంవత్సరాలు మనకున్నా సరే, 10 సంవత్సరాలు మనకి హైదరాబాద్లోనే తెలంగాణలోనే ఉండే వెసులుబాటు ఉన్నా సరే కేవలం 2 ఇప్పుడు నీ ఇల్లు వేరు చేసావరా అని అంటే కన్నా నువ్వు ఎప్పుడు పోతావనే చూస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంకోళ్ళతో అనిపించుకోకూడదని ప్రత్యేకంగా హైకోర్టు నిర్మించేశాడు కేవలం 2 సంవత్సరాల్లోనే, అత్యాధునికమైన హైకోర్టు. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం ఏం చెప్తుందంటే పని చేసే ప్రభుత్వం మాది, పనికిరాని ప్రభుత్వం మీది అని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా ఏకీభవిస్తారు? ఇది ఎలాగంటేనండి, అది ఎవరికి పని పూర్తయ్యేదాకా ఇప్పుడు సపోజ్ ఒక స్థలం కొన్నామండి, స్థలం కొనగానే ఇల్లు కట్టేసామంటే నమ్మరు. దాని పునాదులు వేయాలి, గోళ్ళ కట్టాలి. ఈ గోళ్ళ కట్టడం ఎవరికే తెలియదు. ఇల్లు కట్టేసి రంగులన్నీ వేసాక అబ్బాయి ఏముందరా బిల్డింగ్ ఎవడ కట్టాడు కానీ అనుకుంటాం. కానీ పని మొదలెట్టడానికే బిల్డింగ్ పూర్తవడానికి 3-4 సంవత్సరాలు పడతాయి. ఈ 3-4 సంవత్సరాల్లో ఏం జరిగిందనేది తెలుసుకుంటే తప్ప అక్కడి వరకు రాదు. అది మనకి దీన్ని అర్థం చేసుకునే శక్తి మనకు కూడా ఉండాలి. ఇప్పుడు చాలా మంది 20 లక్షల పెట్టుబడులు ఊరికనే పెట్టలేదండి, ఆయన ఇంట్లో కూర్చుంటే పెట్టలే. ఎంతో దానికి సంబంధించిన పని ఇది ఆయన ఎంతకో చేసి ఎందరో కలిసి ఎన్నోసార్లు తిరిగితేనే ఆ పెట్టుబడులు వచ్చినాయి. ఆ పెట్టుబడులు వస్తేనే ఉపాధి కలుగుద్ది. ఇప్పుడు సపోజ్ మనం చాలా మంది ఏంటంటే ఉచితాల మీద కొన్ని గవర్నమెంట్లు నడుస్తున్నాయి, ఇంక్లూడింగ్ తెలుగుదేశం గవర్నమెంట్ కూడా ఉచితాల మీదే, అంటే కూటమి ప్రభుత్వం కూడా ఉచితాల మీద నడుస్తుంది. ఉచితాలు అనేది నేను అన్ని విధాలుగా సమర్థించనండి. ఎందుకంటే నీకు పనిచేసే శక్తి ఇస్తే నువ్వే 10 మందికి పెడతావు, నీకు 10,000 అవసరంలే, నువ్వే 10,000 ఇస్తావు. అటువంటి స్థితికి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తీసుకొస్తారని నేను అనుకుంటున్నాను. ఆ పెట్టుబడులు కూడా పుష్కలంగా వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత నేనేం సినిమాలు చేయట్లేదు అని మీడియా ముందు వెల్లడించారు. కాకపోతే రీసెంట్ గా సురేందర్ రెడ్డి, కిక్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారితో, వకంత వంశీ గారితో, రైటర్ వకంత వంశీ గారితో అవునండి ఆయన సినిమా చేయబోతున్నట్లు జనవరి 1న ఒక ఫోటో విడుదల చేశారు. అవునండి. మరి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూ సినిమాల పట్ల టైం ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారు సార్? ఇది ఎలాగంటేనండి, ప్రజలకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండబోతుంది? ఇది ఎలాగంటేనండి, ప్రజల మీద పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకు ఎప్పుడు మంచి ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి. అయితే ఏంటంటే ఆయన చాలా సందర్భాల్లో చెప్పిన మాట ఏంటంటే, నాకు ఆదాయం కావాలి, నేను జనసేన పార్టీని నడపాలంటే నాకు కూడా ఆదాయం కావాలి, నాకు ఆదాయం కావాలంటే నాకు తెలిసిన ఒకే ఒక పని నేను నటించడం, సినిమాలు యాక్ట్ చేయటం. ఆ సినిమాలు యాక్ట్ చేస్తేనే కానీ నాకు డబ్బులు రావు. నేను ఆయన పార్టీని నడపడానికే కాదు, ఎంతో మందికి సహాయం చేస్తాడు ఆయన. కౌలు రైతులకు రకరకాలు, కిడ్నీ బాధితులు కనుక కొన్ని కోట్లు ఇచ్చిన సందర్భాలు ఆయన ఉన్నాయి.